అందరికీ నమస్కారం. శమంత వ్లాగ్స్ ఛానల్‌కు స్వాగతం. నేను శమంతకమణి. ఈ వీడియో క్రాఫ్ట్ అండ్ ప్రాజెక్ట్ వర్క్‌కి రిలేటెడ్ వీడియో. అది ఏమిటంటే విలేజ్ మోడల్ ప్రాజెక్ట్ వర్క్. ఇక విలేజ్ మోడల్ చేయడానికి వేస్ట్ మెటీరియల్స్ మరియు ఇంట్లో అవైలబుల్‌గా ఉండే ఆర్టికల్స్‌ని యూజ్ చేస్తున్నాను. ముందుగా కార్డ్‌బోర్డ్ బాక్స్‌ని తీసుకున్నాను. నేను ఇక్కడ కుక్‌వేర్ బాక్స్ కార్డ్‌బోర్డ్ బాక్స్‌ని ఉపయోగిస్తున్నాను. మీరు కూడా ఏదైనా ఈ సైజులో ఉన్న కార్డ్‌బోర్డ్‌ని యూజ్ చేసి క్రాఫ్ట్‌ని చేయొచ్చు. ఈ కార్డ్‌బోర్డ్ బాక్స్ పై భాగాన్ని వన్ సైడ్ కట్ చేయండి. సైడ్స్‌ని కట్ చేయకండి. ఆ సైడ్స్‌ని ఫెవికాల్ గ్లూతో పేస్ట్ చేయాలి. తర్వాత హౌసెస్ అండ్ హట్స్ మోడల్స్ చేయడానికి కోసం ఒక 3 కోకోనట్ షెల్స్‌ని నైదర్ పీలర్ నార్ ఈ టైప్ కోకోనట్ గ్రేటర్ ఇన్స్ట్రుమెంట్ హెల్ప్‌తో పీచును తీసి 2 to 3 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ షెల్‌కి అప్లై చేసి పక్కన పెట్టండి. ఆ పీచుని కూడా పడేయకుండా ఒక చిన్న బాక్స్‌లో స్టోర్ చేయాలి. అప్పుడే సగం కట్ చేసిన వేరు చేసిన కార్డ్‌బోర్డ్‌లో 10 సెంటీమీటర్ మెజర్‌మెంట్‌తో స్క్వేర్ షేప్‌లో కట్ చేసి 4 పీసెస్ కట్ చేసి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 పీస్ కార్డ్‌బోర్డ్‌ని తీసుకొని డోర్ షేప్‌ని పెన్సిల్‌తో రాసి తర్వాత కత్తిరించండి. ఇప్పుడు 4 స్క్వేర్ షేప్‌లో కట్ చేసిన కార్డ్‌బోర్డ్స్‌కు ఒకవేళ ఏదైనా ర్యాపర్ కానీ స్టిక్కర్స్ కానీ ఉంటే తీసేయండి. తీసిన అనంతరం ఫెవికాల్‌ని సైడ్స్‌కి అప్లై చేసి అంటించండి. ఇప్పుడు హౌస్ రూఫ్ కోసం 10 సెంటీమీటర్ స్కేల్ మెజర్మెంట్‌తో కార్డ్‌బోర్డ్‌ని కట్ చేసుకొని ర్యాపర్ ఉంటే తీసేసి పేస్ట్ చేయండి. ఇక ఇంకొక రూఫ్ కోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ షేప్‌లో కార్డ్‌బోర్డ్‌ని మెజర్ చేయాలి. చేసిన తర్వాత కత్తిరించండి. ఆ తర్వాత అక్రిలిక్ పెయింట్స్‌ని వాడి హౌస్ మోడల్‌కు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా పెయింట్ చేసుకోండి. మరియు డోర్ కోసం స్మాల్ సైజ్ షేప్‌లో కట్ చేసి ఈవెన్ డోర్‌కి కూడా పెయింట్ చేసి డ్రై అవ్వనివ్వండి. హట్ టైప్ హౌసెస్ చేయడానికి కోసం ఏదైనా ఇన్విటేషన్ కార్డ్‌లో ఉన్న వైట్ ఎంప్టీ ర్యాపర్‌ని ఒక సైడ్‌ని 2 ఈక్వల్ ప్రపోర్షన్‌లో కట్ చేసి రోల్ చేసుకొని డోర్ షేప్‌ని రాసి కత్తిరించండి. ఇప్పుడు డ్రై అయిన పెయింట్ చేసిన హౌస్ మోడల్ రూఫ్‌ని ఫెవికాల్ గ్లూతో అంటించండి. అలాగే డోర్‌ని కూడా పేస్ట్ చేయండి. ఇప్పుడు ఒక హౌస్ మోడల్ కంప్లీట్ అయింది. అప్పుడే కట్ చేసిన వెడ్డింగ్ కార్డ్ ర్యాపర్ ఎడ్జెస్‌కు ఫెవికాల్ అప్లై చేసి పేస్ట్ చేయాలి. ఇంకో పార్ట్‌ని కూడా ఇదే షేప్‌లో రోల్ చేసుకొని అంటించుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోకోనట్ షెల్స్‌ని పెట్టి సరిపోతాయా అని చెక్ చేయండి. నెక్స్ట్ హట్స్‌కి కూడా పెయింట్ చేసుకోండి. ఏదైనా రంగోలీ డిజైన్స్ పెయింట్ బ్రష్‌తో రాయండి. నేను ఇక్కడ విలేజ్ నేచర్ కోసం స్వస్తిక్ స్మాల్ డిజైన్స్‌ని పెయింట్‌తో డ్రా చేశా. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా ఏ ముగ్గు డిజైన్స్ అయినా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను యూజ్ చేసిన కలర్స్ అయితే స్కై బ్లూ అండ్ రెడ్ యూజ్ చేశాను. ఒకవేళ మీరు హౌస్‌కి డార్క్ కలర్ పెయింట్ చేసి ఉంటే రంగోలీ డిజైన్ అనేది లైట్ కలర్‌లో వేయండి. హౌస్‌కి లైట్ కలర్‌లో పెయింట్ చేసి ఉంటే డిజైన్స్‌ని డార్క్ కలర్‌లో వేయండి. అలాగే కలర్ కాంబినేషన్ అది చూసుకొని మనం కలర్ చేసుకుంటే అప్పుడు హైలైట్‌గా కనిపిస్తాయి. ఆ కోకోనట్ షెల్స్‌ని కూడా గమ్ అప్లై చేసి అంటించండి. ఇప్పుడు ఏదైనా ఒక వేస్ట్ బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా కాటన్ వేసి 2 టేబుల్ స్పూన్ గ్రీన్ కలర్ పెయింట్‌ని వేసి మిక్స్ చేసి డ్రై అవ్వడానికి వదిలేయండి. నెక్స్ట్ ఇప్పటికే 2 టైప్స్ హౌసెస్‌కి రెడీ చేసాం కదా! సో ఇంకో స్మాల్ హౌసెస్ చేయడానికి లెఫ్ట్ ఓవర్ కార్డ్‌బోర్డ్‌లో 5 సెంటీమీటర్ మెజర్మెంట్‌తో 5 పార్ట్స్‌గా కట్ చేసుకోండి. గ్లూ హెల్ప్‌తో స్క్వేర్ షేప్‌లో పేస్ట్ చేసుకొని ఐదర్ స్కెచ్ పెన్ మార్కర్ పెన్‌తో డోర్ అండ్ విండోస్‌ని డ్రా చేసుకోండి. అలాగే రూఫ్ షేప్‌లో కార్డ్‌బోర్డ్‌ని కట్ చేసి ఫెవికాల్‌తో అంటించండి. వైట్ పేపర్‌ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి ఎడ్జెస్‌కి గమ్ అప్లై చేసి హౌస్ మోడల్ మీద అతికించండి. ఇప్పుడు ఇంకో హౌస్‌ని కూడా ఇదే విధంగా చేయండి. ఇక్కడ ఆ క్లిప్ మిస్ అయింది. మెజర్మెంట్ 7 సెంటీమీటర్. నెక్స్ట్ వెల్ మోడల్ చేయడానికి ఇక్కడ చూపిస్తున్న ప్లాస్టిక్ బాక్స్ కానీ కొంచెం లాగా రిసెంబల్ అయ్యే ఏదైనా బాక్స్‌ని తీసుకొని బ్రౌన్ కలర్ పెయింట్ చేయండి. పెయింట్ డ్రై అయ్యే లోపు ఆఫ్టర్ 4 అవర్స్ కాటన్ కలర్ చేంజ్ అయ్యి ఉంటుంది కదా! ఆ కాటన్ని ఇలా
చూపిస్తున్న విధంగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని ఒక డ్రై అయిన చిన్న ట్రీ స్టెమ్కు అందులో ఉన్న చిన్న చిన్న స్టెమ్కు ఫెవికాల్ వేసి నీట్గా ప్రెస్ చేసి అతికించి కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకో ట్రీ మోడల్ కోసం ఒక డ్రై అయిన ట్రీ స్టెమ్ తీసుకొని అందులో 3 to 4 days అయిన డ్రై అవ్వని లీవ్స్ని తెచ్చి ముందుగా దారంతో కొంచెం గట్టిగా టైట్గా కట్టండి. తరువాత సిల్వర్ టేప్తో రోల్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ట్రీ మోడల్స్ అయితే రెడీ అయ్యాయి. పెయింట్ చేసిన ప్లాస్టిక్ బాక్స్ ఇప్పుడు డ్రై అయి ఉంటుంది. దాని మీద బ్లాక్ పెయింట్తో లైన్స్లా పెయింట్ బ్రష్తో డ్రా చేసి డ్రై అయిన తర్వాత ఒక 3 ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకొని అందులో 2 స్టిక్స్కు సైడ్స్లో ఫెవికాల్ అప్లై చేసి పేస్ట్ చేయండి. మిగిలిన ఒక్క ఐస్ క్రీమ్ స్టిక్ని ఆ 2 స్టిక్స్ పైన ఇక్కడ చూపిస్తున్న విధంగా పేస్ట్ చేయండి. ఇప్పుడు ఒక గుడి మోడల్ చేయడానికి లెఫ్ట్ ఓవర్ కార్డ్బోర్డ్లో 7 cm మెజర్మెంట్తో కట్ చేసిన 2 పీసెస్ని గ్లూ వేసి మరియు లెఫ్ట్ ఓవర్ ఇన్విటేషన్ కార్డ్ సెకండ్ పార్ట్ని తీసుకొని 10 cm లెంత్ బ్రెడ్త్ 1 cmలో 4 పార్ట్స్లని కట్ చేసి 4 స్తంభాల కోసం ఇలా చేయాలి. మరియు ఇన్విటేషన్ కార్డ్ మధ్యలో ఉన్న రెడ్ కలర్ పార్ట్ని కూడా రౌండ్ షేప్లో కట్ చేయండి. అనంతరం ఆ 4 పార్ట్స్ని రోల్ చేసి ఎడ్జెస్లో ఫెవికాల్ రాసి పేస్ట్ చేయండి. ఇప్పుడు రౌండ్ షేప్లో కట్ చేసిన పార్ట్లో ఏదైనా గాడ్ది పిక్చర్ అవైలబుల్గా ఉంటే ఇక్కడ గణేష పిక్చర్ని నేను అంటిస్తున్నాను. అలాగే మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది అతికించండి. అప్పుడే రెడీ చేసి పేస్ట్ చేసిన 7 cm 2 పార్ట్స్కి ఈ 4 రోల్ చేసిన పేపర్స్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత గ్లూని ఐస్ క్రీమ్ స్పూన్తో స్ప్రెడ్ చేసిన తర్వాత గ్లూ పైన ఏదైనా కలర్ గ్లిటర్ పౌడర్ని స్ప్రెడ్ చేసి ఆఫ్టర్ 2 to 3 minutes స్ట్రైట్గా నిలబెట్టండి. దాని మీద గోపురంలా కనిపించడానికి పీల్ చేసిన కోకోనట్ షెల్కు ఫెవికాల్ సరౌండ్గా అప్లై చేసి అంటించి పక్కన పెట్టండి. ఇప్పుడు మిగిలిన కార్డ్బోర్డ్లో 10 cm లెంత్ అండ్ బ్రెడ్త్ మెజర్మెంట్తో కట్ చేసి గ్రీన్ కలర్ పెయింట్ చేయండి. ఇంకా లెఫ్ట్ ఓవర్ ఇన్విటేషన్ కార్డ్ని ఇక్కడ చూపిస్తున్న బాక్స్ షేప్లో కట్ చేసి అంటించాలి. నెక్స్ట్ ఈ బాక్స్ క్లోజింగ్ కోసం కార్డ్బోర్డ్ని కట్ చేసి అంటించండి. ఇప్పుడు ఇది తీసుకొని 10 cm కట్ చేసిన కలర్ చేసిన కార్డ్బోర్డ్ పైన అతికించాలి. అనంతరం అప్పుడే రెడీ చేసిన టెంపుల్ గోపురం మోడల్ని పేస్ట్ చేయండి ఫెవికాల్ సహాయంతో. గోపురం పైన బర్త్డే క్యాండిల్ ఎడ్జ్లో ఉండే ప్లాస్టిక్ని ఇక్కడ అంటించాను. ఇప్పుడు గోపురం పైన గమ్ని ఐస్ క్రీమ్ స్పూన్తో స్ప్రెడ్ చేసి దాని మీద గోల్డ్ కలర్ గ్లిటర్ని స్లోగా స్ప్రెడ్ చేయండి. అలాగే గణేష పిక్చర్కి ఫెవికాల్ వేసి ఆసనం మీద నిలబెట్టండి. టెంపుల్ మోడల్ రెడీ అయ్యింది. ఇప్పుడు వెల్ మోడల్కు పేస్ట్ చేసిన ఐస్ క్రీమ్ స్టిక్స్ డ్రై అయి ఉంటాయి కనుక కింద గ్రిప్ కోసం ఒక ప్లాస్టిక్ బాక్స్ క్యాప్ ఈ సైజులో తీసుకొని బ్రౌన్ కలర్ పెయింట్ చేయండి. తరువాత ఐస్ క్రీమ్ స్టిక్స్కి కూడా బ్రౌన్ కలర్ చేయండి. తరువాత కట్టెల పొయ్యి మోడల్ చేయడానికి కోసం ఏదైనా కార్డ్బోర్డ్ బాక్స్ యూస్ చేయాలి. నేను ఇక్కడ షూ బాక్స్ కార్డ్బోర్డ్ బాక్స్ని యూస్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న షేప్లో కార్డ్బోర్డ్ కట్ చేసి బ్లాక్ కలర్ పెయింట్ చేయాలి. దాని మీద ఏదైనా కుల్ఫీ మట్కాని పెట్టి సైజ్ చెక్ చేసుకోండి. ఏదైనా డ్రై అయిన వుడన్ లాగ్ని 2 to 3 పీసెస్గా కట్ చేసి ఇక్కడ యూస్ చేయాలి. పెయింట్ చేసింది డ్రై అవ్వడానికి 2 minutes వదలండి. నెక్స్ట్ లోపల కూడా బ్లూ పెయింట్ చేసి మరియు వెల్ మోడల్కి కూడా లోపల ఇదే కలర్ని వేయండి. ఇప్పుడు ఫెవిక్విక్ని వెల్ సరౌండింగ్లో వేసి ప్లాస్టిక్ క్యాప్ పైన అతికించండి. ఇప్పుడు ప్లాస్టిక్ కుండకు కూడా బ్లాక్ కలర్ పెయింట్ వేసి డ్రై అవ్వనివ్వండి. నెక్స్ట్ లెఫ్ట్ ఓవర్ షూ బాక్స్ కార్డ్బోర్డ్లో ల్యాడర్ మోడల్ చేయడానికి 10 cm లెంత్ 1/2 cm బ్రెడ్త్ మరియు ఇంకో వైపు 2 cm బ్రెడ్త్ మెజర్మెంట్తో 8 to 10 పీసెస్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసి గ్లూతో అంటించండి. ఇప్పుడు వెల్ మోడల్కు బకెట్ లేక బిందిగలాగా కట్టడానికి నేను ఇక్కడ ఖాళీ అయిన పెయింట్ బాటిల్ని కడిగి బ్లాక్ థ్రెడ్తో ఇరువైపులా టై చేసి ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసి ఫెవికాల్ వేసి వెనక్కి మడవాలి. ఆఫ్టర్ దట్ విండ్ మిల్ చేయడానికి లెఫ్ట్ ఓవర్ ఇన్విటేషన్ కార్డ్ని యూజ్ చేస్తున్నాను. 2 cm బ్రెడ్ 10 cm లెంత్ మెజర్ చేసి కట్ చేసి రోల్ చేసుకుని ఎడ్జెస్లో గ్లూ వేసి అంటించండి. మిగిలిన కార్డ్బోర్డ్ను 2 cm లెంత్ 1/2 cm బ్రెడ్త్ కట్ చేసి ఇలా 4 పీసెస్ రెడీ చేసుకోవాలి. లేదా 4 cm లెంత్ 1/2 cm బ్రెడ్త్గా కట్ చేసిన 2 కార్డ్బోర్డ్ పీసెస్నైనా సరే
ఇంటూ ఆర్ మల్టిప్లికేషన్ సైన్లో అంటించాలి. దీనికి చిన్న ఫెవికాల్ బాటిల్ క్యాప్ని ఫెవికాల్ వేసి అతికించండి. ఇప్పుడు రోల్ చేసి పెట్టిన కార్డ్ని గ్లూతో పేస్ట్ చేసి డ్రై అవ్వనివ్వండి. నంతరం 3 to 4 ప్లెయిన్ వైట్ షీట్స్ తీసుకుని స్మాల్ పీసెస్ చేసి ఒక బౌల్లో వేసి గ్రీన్ కలర్ పెయింట్ వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు 5 to 6 గ్రీన్ కలర్ చాక్ పీసెస్ తీసుకుని మిక్సర్లో గ్రైండ్ చేసి ఆ పౌడర్ని గ్రీన్ కలర్తో మిక్స్ చేసిన పేపర్ పీసెస్లో మిక్స్ చేసి కలిపి బాక్స్లో పెట్టుకోండి. ఇప్పుడు క్రాఫ్ట్ ఫైనల్ స్టేజ్. అన్నిటికన్నా ముందు కట్ చేసి పెట్టుకున్న కార్డ్బోర్డ్ని తీసుకుని ఫ్రంట్లో మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న మాదిరి మధ్యలో మిడల్లో కార్డ్బోర్డ్ని కట్ చేయండి. ఇప్పుడు ఎంట్రెన్స్లా కనపడడానికి మరియు నేమింగ్ బోర్డ్ పేస్ట్ చేసుకోవడానికి ఐస్ క్రీమ్ స్టిక్స్ని యూజ్ చేసుకుంటున్నాను. స్టిక్స్కి బ్లూ కలర్ పెయింట్ చేసి అలాగే విలేజ్ నేచర్కి తగ్గట్టుగా నీళ్లు పట్టుకొని తెస్తున్న లేడీస్ డాల్స్కు మీ టేస్ట్కి తగ్గట్టుగా పెయింట్ చేసుకోండి. ఇవి కొన్ని బ్యాంగిల్ స్టోర్స్ మరియు బుక్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక ఇప్పుడు మెయిన్ కార్డ్బోర్డ్కు మడ్ కలర్ పెయింట్ వేసుకోవాలి. ఆఫ్టర్ 2 minutes కొంచెం డ్రై అయిన వెంటనే గ్లూ వేసి స్ప్రెడ్ చేయాలి. దాని మీద ప్లాస్టిక్ స్పూన్ హెల్ప్తో శాండ్ని స్ప్రెడ్ చేయాలి. కానీ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఆ ప్లేస్లో వదిలి స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఖాళీ ఉన్న స్థలంలో వాటర్ పాండ్ లాగా కనిపించడం కోసం స్కై బ్లూ కలర్ 10 చాక్ పీసెస్ని మిక్సర్ గ్రైండర్లో గ్రైండ్ చేసిన పౌడర్ని స్పూన్తో స్ప్రెడ్ చేసి ఇటువైపు గ్రీన్ కలర్ చాక్ ప్లస్ పేపర్ పౌడర్ మిక్స్చర్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి. బ్లూ కలర్ స్ప్రెడ్ చేసిన ప్లేస్లో స్మాల్ డక్స్ రబ్బర్ డాల్స్ని స్ట్రాంగ్ గ్లూ కింద వేసి పెట్టండి. తరువాత ముందుగా రెడీ చేసిన హౌస్ మోడల్ని వీడియోలో చూపిస్తున్న మాదిరిగా గ్లూ వేసి శాండ్ మీద పెట్టండి. ఇప్పుడు ఆ పాండ్ సరౌండ్గా చిన్న చిన్న రాళ్ళని ఆర్డర్గా జోడించండి. ఇంటి మోడల్ పక్కన వెల్ మోడల్ని కింద గ్లూ వేసి పెట్టండి. ఆ తర్వాత హౌస్ రూఫ్ లోపల ఎండిన వుడన్ స్టెమ్ని పీసెస్గా కట్ చేసి అక్కడ పెట్టండి. అనంతరం టెంపుల్ మోడల్ని కూడా కింద గ్లూ వేసి అతికించండి. ఆ తర్వాత హట్ మోడల్స్ని మరియు స్మాల్ హౌసెస్ మోడల్స్ని ఒకటి పక్కన ఇంకొకటిని గమ్ అప్లై చేసి జోడించండి. మరియు డొమెస్టిక్ అనిమల్స్ అయిన డాగ్, క్యాట్స్, గోట్, డాంకీ, స్మాల్ రబ్బర్ డాల్స్ అండ్ 2 types ఆఫ్ ఆర్టిఫిషియల్ ట్రీస్. వన్ ఈజ్ కోకోనట్ ట్రీ అండ్ అనదర్ వన్ ఈజ్ బనానా ట్రీ. ఇవి బ్యాంగిల్ స్టోర్స్ మరియు బుక్ షాప్స్లో దొరుకుతాయి. వీటిని కూడా కింద గ్లూ వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టండి. ఇప్పుడు కాస్త మట్టి లేక మడ్ తీసుకొని 5 spoons వాటర్ వేసి కలిపి ఇక్కడ చూపిస్తున్న మాదిరిగా పాండ్ మరియు ఫీల్డ్ చుట్టూ ఉండల్లాగా చేసి బౌండరీస్ లాగా పెట్టండి. అలాగే వెల్ చుట్టూ కూడా. ఇదైన తర్వాత బౌండరీస్ వెనుక ముందు ఇరువైపులా చిన్న రాళ్ళని ఆ మట్టికి ప్రెస్ చేసి అతికించండి. ఇప్పుడు కట్టెల పొయ్యి మోడల్ను వెల్ మోడల్ పక్కన కింద గ్లూ వేసి వీడియోలో చూపిస్తున్న లాగా నిలబెట్టండి. అలాగే ప్లాస్టిక్ కుండకు కూడా కింద గ్లూ వేసి లోపల కొన్ని రాళ్లను వేయండి. ఇదైన వెంటనే విండ్ మిల్ మోడల్కి కూడా గ్లూ వేసి వెల్ వెనకాల నిలబెట్టండి. ఇక ఇప్పుడు కోకోనట్ షెల్ గ్రేటెడ్ పౌడర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వేయండి. తరువాత గ్రీన్ పాసి అంటారు కదా, అది ఇంట్లో పాట్స్లో ఏమైనా అవైలబుల్గా ఉంటే ఫీల్డ్ మోడల్లో పెట్టండి. ఏదైనా చెట్టు స్టెమ్ తెచ్చి కింద కాస్త నీళ్లు వేసి కలిపిన మట్టిని ప్లాంట్కి ప్రెస్ చేసి హౌస్ మోడల్ పక్కన పెట్టండి. దీని తర్వాత కాటన్ నుంచి తయారు చేసిన ట్రీ పైన 5 cm లెంత్ అండ్ బ్రెడ్త్ మెజర్మెంట్తో కట్ చేసిన 2 కార్డ్బోర్డ్ పీసెస్తో ట్రయాంగిల్ షేప్లో అతికించిన ఇంటిని గ్లూ వేసి పేస్ట్ చేయండి. తరువాత ల్యాడర్ మోడల్ని కూడా గ్లూని ఫ్రంట్లో మాత్రం వేసి అతికించండి. ఇది ట్రీ హౌస్ మోడల్. ఈ ట్రీ హౌస్ మోడల్ కింద కాస్త వాటర్ వేసి మిక్స్ చేసిన మట్టిని రౌండ్గా ప్రెస్ చేసి ఇంటి మోడల్ వెనుక ప్రెస్ చేసి నిలబెట్టండి. ఆ ట్రీ హౌస్ లోపల ఒక స్మాల్ బాయ్ రబ్బర్ డాల్ని కింద గమ్ వేసి అతికించండి. తరువాత ఖాళీ అయిన పెయింట్ బాటిల్లో కాస్త నీళ్లు మట్టి వేసి అందులో చిన్న తులసి ప్లాంట్ని పెట్టండి. అలాగే టెంపుల్ మోడల్ పక్కన పెట్టిన అనంతరం రెడీ చేసి పెట్టిన ఇంకో ట్రీ మోడల్ని కూడా కాస్త వెట్ మడ్తో ప్రెస్ చేసి హట్ మోడల్ వెనుక ప్రెస్ చేసి ఇలా పెట్టండి.
ఇప్పుడు ఎంట్రన్స్ లాగా కనబడడం కోసం రెడీ చేసి పెట్టిన 3 ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఈ మాదిరిగా అంటించి అలాగే కార్డ్బోర్డ్కి కూడా గ్లూ వేసి అంటించిన తరువాత నేమింగ్ బోర్డ్ కోసం థిక్ ప్లెయిన్ షీట్స్ మీద ఐదర్ విలేజ్ మోడల్ ఆర్ మినీ విలేజ్ అని టాపిక్ని రాసి అతికించండి. ఇప్పుడు కంప్లీట్ మినీ విలేజ్ మోడల్ రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే మరియు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో రాయండి. అప్కమింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.